హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు మామిడికాయ వేసి ములక్కాయ కర్రీ ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా గరిటతో కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ములక్కాయ అనేది ఉడికే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇక్కడ నేను ఒక పావు వరకు ములక్కాడ ముక్కల్ని తీసుకున్నాను. ఈ విధంగా ములక్కాడ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1 మ్యాంగోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. మ్యాంగో ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుందండి, అందుకు ములక్కాడ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత నేను మ్యాంగోని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మ్యాంగో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా కుక్ అయిపోయేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి మామిడికాయ అనేది తొందరగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందారు. దానికోసం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా సీజనల్లో దొరికే మామిడికాయతోటి కర్రీస్ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే మామిడికాయతో కర్రీస్ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలండి. ములక్కాడ మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కంప్లీట్గా కర్రీ అనేది దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా ములక్కాడ మామిడికాయ కర్రీ అయితే రెడీ అండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ సీజనల్లో దొరికే మామిడికాయలతోటి ఈ విధంగా కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.